హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు రిలాక్స్ అవ్వడం కోసం వెళ్ళడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఆయన ఆ తర్వాత వెళ్ళిన తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. అసలు జగన్ గారు ఇంత అల్లలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉండక అక్కడికి వెళ్ళడం ఏంటని చెప్పేసి కొంతమంది, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారా ఆయన అని చెప్పేసి మరికొంతమంది పారిపోయారని చెప్పేసి ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన రిటర్న్ బ్యాక్ అవుతున్నారు. ఇవాళ నైట్ ఎక్కి రేపటిలోపు వచ్చేస్తున్నారు అంటున్నారు. సార్ మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తవానికి ప్రతి దగ్గర కూడా ఎవరి అభిమానులు ఎవరు భక్తులు వాళ్ళు ఫేవర్గా రాయడం, పక్క వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం కామన్ అయిపోయింది. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానులు ఒకలా రాస్తే ఎవరైతే దురాభిమానులు ఉన్నారో వాళ్ళందరూ రకరకాలుగా ఇచ్చారు. మేబీ దాంట్లో కొంతైనా వాస్తవం ఉండొచ్చు, పూర్తిగా అబద్ధమైన అయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 17 ఇప్పుడు వెళ్ళడానికి కోర్టుకి అప్పీల్ చేసుకున్నప్పుడు కూడా కోర్టు పెర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా, ఆ అప్పీల్ చేసుకున్నప్పుడే కొన్ని రకాల వార్తలు ఎలా వచ్చాయంటే ఈయన పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎలాగ ఎన్నికల్లో ఓడిపోతాడని తెలిసి ముందే వెళ్ళిపోతున్నాడని రకరకాలుగా చాలామంది చాలా విమర్శలు చేశారు. బట్ దానికి కూడా వాళ్ళు జగన్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైన స్టైల్లో వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. అయితే ఎప్పుడైనా అంటే ఎందుకు అనుమానం వచ్చింది అని అంటే, జనరల్గా ఏదైనా ఎగ్జామ్ రాసామనుకోండి, రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సినిమాకి వెళ్ళడము, ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళడము, తిరగడం. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేదానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది, కొంత రిలాక్స్ అవుతారు, కానీ టెన్షన్గా ఉంటారు. నేను రాసాను మార్కులు వస్తాయా రాదని. ఆ మధ్యలో ఎంజాయ్ చేసే మూడు అంతగా ఉండదు. బట్ ఈయన వెళ్ళి ఎంజాయ్ చేయడానికి, కుమార్తెలను కలవడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడనే అర్జీ పెట్టుకున్నాడని కూడా మనకి న్యూస్లో వచ్చింది. ఇప్పుడు 13 అయిపోయిన తర్వాత 14th ఎప్పుడు అప్పీల్ చేశారో, లేదా 13th ముందు అప్పీల్ చేశారో గుర్తులేదు నాకు. 17th వెళ్తాను, వెళ్ళి జూన్ 1st వీక్లో వచ్చే అవకాశం ఉందన్నట్టుగా మనకి వార్తల్లో చూసాం. అప్పుడైనా జూన్ 1st వీక్లో ఇంకెక్కడ వస్తాడు, జూన్ 1st వీక్లో రిజల్ట్ తెలిసాక అటుండట్టే జంపు, ఈయన రాడు. ఈయనతో పాటు కొంతమంది ఎవరైతే ఆయనకి ఫేవర్గా ఉన్న అధికారులను కూడా తీసుకెళ్ళిపోతాడు. అక్కడ లండన్ దగ్గరలో ఏదో ఒక దీవి ఉందట, ఆ దీవి కూడా ఈయనే కొన్నాడు, ఈయన కొనేసాడు, అక్కడ అందరికి కూడా ఈయనే ఆశ్రయం కల్పించి పెడుతున్నాడు, ఈ సంపాదించిన సొమ్మంతా కూడా అక్కడే పెట్టుకుంటున్నాడు అని రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు. అంటే ఇవాళ రేపు అంటే ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అభిమానం వాళ్ళని కాదండి, కానీ నేనే బాగా ఫెమిలియర్ అవ్వాలని చెప్పి లేనిపోని సృష్టించేసేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ వ్యతిరేకులైనా, అటు చంద్రబాబు గారి మీద ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళైనా అంత పరాకాష్ఠకి వెళ్ళిపోకూడదు. విపరీతంగా ఆ చంద్రబాబు ఇలాంటోడు అలాంటోడు, వాడు బతకడమే అర్హత లేనోడు అని కొంతమంది. ఇప్పుడు ఈయన విదేశాలకు వెళ్ళిపోతాడు, లండన్ వెళ్ళిపోతే నీరవ్ మోదీ లేదంటే విజయ్ మాల్యా లాంటి వాళ్ళు అక్కడ ఉంటే ఆ గవర్నమెంట్ వాళ్ళని కాపాడుతుంది, మన ఇండియా వెళ్ళి ఏం చేయలేదు, అందుకే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు అని. బట్ ఆయన వెళ్ళింది కూతుర్ల మీద ప్రేమతో, కాసేపు ఎన్నికల హడావుడి టెన్షన్ అయిపోయింది, రిలాక్స్ అవ్వడానికి వెళ్ళాడు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడో తిరగడానికి సరదాగా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ సాధారణ మనిషిగా. సో అక్కడ కొంతమందికే తెలుస్తుంది. సో కొంతమందికి తెలియనప్పుడు ఇవాళ రేపు మీడియా, సోషల్ మీడియా విస్తృతంగా ఉంది కాబట్టి మన ప్రవాసాంధ్రులు ఎవరున్నా, ప్రవాస భారతీయులు ఉన్నా గుర్తుపడతారు, హాయ్ సార్ అంటారు. ఇక్కడ ఉన్నంత బందోబస్తు, సెక్యూరిటీ, కాన్వాయ్లు అవసరం లేదు. అక్కడ క్యాజువల్ మనిషిలాగా వెళ్ళి సార్ నమస్తే సార్, ఒక సెల్ఫీ దిగుతాం సార్ అంటే ఓకేనమ్మా, అట్లా ఉంటుంది కదా. సో అందుకు ఈ ప్రపంచం దూరంగా వెళ్ళిపోయి కాసేపు రిలాక్స్ అవ్వాలని ఉంటుంది ఎవరికైనా. ఆయన ఎలాంటి వాడు అనేది మనకు అనవసరం, బట్ ఒక పిల్లలకి మాత్రం మంచి ఫాదరే కదా. సో వాళ్ళతో ఎలక్షన్ హడావుడి అయిపోయింది, కాసేపు గడువుదామని వెళ్ళాడు. ఎంత సంపాదించినా, ఎంత చేసినా, ఎంత ఇది చేసుకున్నా ఎవరి కోసం, పిల్లల కోసం కాకపోతే ఎవరి ఆలోచన ఎవరి తలంపైన అలాగే ఉంటుంది. సో వెళ్ళాడు. వెళ్తే ఇక్కడ వీళ్ళు పడని వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన సపరేట్ దీవి కొనుక్కున్నాడు, అక్కడే స్థిరపడిపోతాడు అన్నట్టుగా చెప్పారు. కానీ అయితే ఎందుకంటే ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు ఆయన, 12 సంవత్సరాల్లో 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు, పోస్ట్ పోన్ పొడిగిస్తూ వస్తూనే ఉన్నారు, ఇంకా కోర్టులు తేల్చట్లేదు. ఈయనేమంటాడు, నావేమి తుస్సే ఏమి లేవు, అందుకని నేను నిఖార్సైన మనిషిని, నా మీద ఏమి అప్లికేషన్స్ కావు, నిజాలు కావు అని అంటాడు. ఎందుకు నిజాలు కానప్పుడు ఇన్ని రోజులు ఎందుకు కొట్టియొచ్చు కదా. సో అలాంటప్పుడు బెయిల్ మీద నుండి విదేశాలకు వెళ్ళడం, పెర్మిషన్ పెట్టడము, వాళ్ళు ఇవ్వడము, ఇట్లాంటి వాళ్ళు ఏమవుతుంది, ఒక విధంగా నిజంగా అప్లికేషన్స్ ఉన్నా కూడా అవేవి లేవు కాబట్టి కోర్టు ఊరికే ఏదో కాంగ్రెస్లో కక్ష సాధింపుగా చేశారా అప్పట్లో అనే ధోరణిలోనే మాట్లాడతారు తప్ప ఎవరు నమ్మకపోవచ్చు.
ఈయన కూడా వెళ్ళి జూన్ 1st వీక్లో వస్తాడు అనగానే జూన్ 1st వీక్ అన్నాడంటే జూన్ 4న కౌంటింగ్, తర్వాత ఎప్పుడు వస్తాడనమాట. వచ్చినా ఏముందిలే ఎలాగూ ఓడిపోతాడు కాబట్టి వస్తే వస్తాడు లేకపోతే లేదు, తర్వాత ఎప్పుడో కూల్గా వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తాడు అని ఎవడు దోచింది వాడు రాసేస్తాడు. బట్ అవన్నీ పటాపంచలు చేస్తూ ఆయన ఇంకా 1st వీక్ కాకుండా ఇవాళ ఎక్కి రేపు తెల్లారిగా వచ్చేస్తున్నాడు. ఇంకా జూన్ 1వ తేదీ కల్లా ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయన ఆఫీస్లో ఆయన ఉంటాడు కదా. కాబట్టి ఎవరు చెప్తున్నాడు కదా, ఎవరి అధ్యక్షుల కళ్ళల్లో వాడు పడాలి, వాడికి ఒక పవర్ఫుల్ పదవి ఏదో ఇచ్చేయాలి, వాడిని మెప్పు పొందాలనే ఉద్దేశంతో కొన్ని అవాస్తవాలను కూడా వాస్తవాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తుంది ఇవాళ సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్, అన్నీ కాదు. ఎవరికి ఛానల్కు ఎవరు ఫేవర్గా వాళ్ళు డంకా బజాయించుకుంటున్నారు. అది ఇలాగ వెళ్తే కొన్నాళ్ళకి ఇట్లాంటి వాటి మీద రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయేమో. ప్రస్తుతానికైతే రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, చక్కగా నడుస్తుంది. దానివల్ల నలుగురికి వృత్తి దొరుకుతుంది యూట్యూబ్ ఛానల్స్ వల్ల. ఇట్లా పరాకాష్ఠకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మనిషినే విమర్శించకూడదు అనే నిబంధన తీసుకొస్తారేమో. ఇండియాది కాదు కదా యూట్యూబ్, ఇండియాది అయితే అదేం తయారు నడిచిపోద్దేమో వాళ్ళు కాబట్టి. ఎందుకంటే ఒకడు వాడిన క్లిప్ ఇంకోటి వాడితేనే యూట్యూబ్ కాషన్ ఇస్తుంది. సో అట్లాగా ఎవరిని ఏ భాషలోనే అబ్యూజ్గా మాట్లాడకూడదు, ఎవరిని దూషించకూడదు అని ఒకటి స్టేట్మెంట్ వాళ్ళ క్లాస్ పెట్టారు అనుకోండి, చచ్చినట్టుగా మన వాళ్ళందరూ దారిలోకి వస్తారు. కొన్నాళ్ళకి యూట్యూబ్ అలాంటిది రూల్ తీసుకొచ్చేస్తుందేమో. ఇంటర్నేషనల్ హైకోర్టుకి ఎవడైనా ఇంటర్నేషనల్ కోర్టు ఉంది అక్కడ జర్మనీలో, అక్కడ హేగ్లో ఉంది, హేగ్ పట్టణంలో ఉంది. అక్కడికి అప్పీల్ చేసుకున్నాడు అనుకోండి, ఐక్యరాజ్యం తరపున లేదంటే ఏదో దేశాల తరపున, ఇట్లాంటి వాటికి ఇష్యూ వచ్చినప్పుడు మీరు అబ్యూజ్ వర్డ్స్ వచ్చినప్పుడు మీరు బ్యాన్ చేయండి, అలాంటి వాటికి ఎంకరేజ్ చేయకండి, ఇంకా సొసైటీ వెళ్ళిపోతుందని ఎవడైనా వస్తే మేబీ కొన్నాళ్ళకి అవి కూడా అంటే అది చెప్తున్నాను. ఇలా విస్తృతంగా మాట్లాడడం వల్ల నిజంగా వాస్తవాలు మాట్లాడాల్సిన పరిస్థితి కూడా చేదాడిపోతుందేమో. దానికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయేమో. వచ్చేసినప్పుడు అసలైన సమాచారం అనేది కొన్నాళ్ళకి రాకుండా దాగిపోతుంది కదా. దాగిపోవడం వల్ల ఏమవుతుందంటే జెన్యూన్ న్యూస్ అనేది ప్రజలకి రీచ్ అవ్వదు, ప్రాబ్లం అవుతుందని నా అభిప్రాయం. చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి నైట్కి బయలుదేరి రేపటికల్లా వచ్చేస్తారంటున్నారు. బట్ ఇప్పుడు వచ్చేస్తారంటే దీన్ని మళ్ళీ ఇంకా ఏ విధంగా ఆయన దురాభిమానులు ఏ విధంగా రాస్తారనేది మనం చూద్దాం. ఏదైనా 4వ తేదీ మధ్యాహ్నం మనం ఈ టైం వరకు వెయిట్ చేస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఈ నెటిజన్స్కి, ఈ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసే వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టినట్టు అవుతుందని నా అభిప్రాయం. ఏది గెలిపోవటంలో సహజం, ఏదైనా జరగచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.